సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వెన్నులో వణుకు పుట్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెలుగులోకి వచ్చిన అంశాలకు ప్రతిస్పందనగా నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ వెల్లడించిన విషయాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్, అరుణ్కున్న పరిచయాలు, సెటిల్మెంట్ల వ్యవహారాలపై ఏపీ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇతర పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ప్రచారకర్తగా అరుణ తనకు తాను ప్రకటించుకున్నారంట. 2022లో ఒక ఎన్జిఓగా జైలులో ఖైదీలతో ముచ్చటించేందుకు వెళ్ళిన అరుణ శ్రీకాంత్ ప్రేమలో పడినట్లు చెబుతున్నారు ఆవిడ. చనిపోయిన తన భర్త వాయిస్, ఖైదీ శ్రీకాంత్ వాయిస్ ఒకటిగా ఉండటంతో ఆమె ప్రేమలో పడ్డారంట. నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త వాయిస్ ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ కూడా ఒప్పుకో ఉన్నారు. అరుణ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ను ప్రేమించటం వెనక కూడా ఒక భారీ స్కెచ్చే ఉందంట. నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మద్దతున్న శ్రీకాంత్ వందల మంది యువకులతో గ్యాంగ్స్ని ఏర్పాటు చేసి చిన్న చిన్న దందాల నుంచి హత్యల వరకు ఈ గ్యాంగ్ సభ్యులు వెనకాడరనే అభిప్రాయం పోలీసుల్లో ఉంది.